జగదీష్ DKW College. Sir. K. Kavya from 2nd BCS Sri Chaitanya Degree College. And M. Prem Sai from 3rd. నేషనల్ వాటర్స్ డే సంబంధించిన ఒక మెసేజ్ అందరికి తెలుపుకోవడానికి చేయడం జరిగినాయి. ఈ యొక్క ప్రోగ్రాంలో మనము సీనియర్ ఓటర్స్ని ఫెలిసిటేషన్ చేయడం, అదేవిధంగా కొత్తగా ఉన్న ఓటర్స్కి ఓటర్స్ కార్డులు ఇవ్వడము, అదే కాకుండా ఇక్కడ వచ్చేసిన పిల్లలతో వాళ్ళందరితో కూడా మాట్లాడుకొని గ్రామంలో కూడా ప్రతి ఒక్క స్కూల్లో కూడా అవేర్నెస్ యాక్టివిటీస్ పెంచుకొని 18-19 ఏజ్ గ్రూప్లో ఉన్న ఓటర్స్ని నమోదు చేయడానికి అందరికీ కూడా తెలియజేయడం అయితే జరిగింది. మన జిల్లాలో కూడా మనకు మిగిలిన అన్ని ఏజ్ గ్రూప్లో ఓటర్స్ చాలా వరకు నమోదు అయినాయి, కానీ మనకు 18-19 ఏజ్ గ్రూప్లో కొంతవరకు తక్కువనే ఉన్నాయి. సుమారు 60,000 మంది దాకా మనం ఇంకా కూడా నమోదు చేయాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొంతమంది మేబీ బయట కూడా ఉండొచ్చు. సో వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీ ఊర్లో మీ ఇల్లు పక్కన ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఉన్న బిఎల్ఓతో మాట్లాడుకొని దయచేసి నమోదు చేసినట్టు చూడండి. ఒకవేళ అక్కడ అవ్వట్లేదు అన్న పరిస్థితిలో కన్సర్న్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో కూడా అక్కడ లోకల్గా ఉన్న బిఎల్ఓతో మాట్లాడుకొని అక్కడ కూడా ఓటర్ ఐడి కార్డులు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సో దయచేసి మై రిక్వెస్ట్, ఐ ఆల్సో రిక్వెస్టెడ్ హానరబుల్ వీసీ గారు దట్ ఎఫర్ట్స్ మే బీ టేకెన్ అప్ ఇన్ ఆల్ ద కాలేజెస్. సార్ కూడా దానికి సంబంధించి పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. అండ్ అన్ని స్కూల్స్లో 98 కాలేజీల్లో కూడా ఈ యాక్టివిటీస్ ఖచ్చితంగా టేకప్ చేస్తామని చెప్పి కూడా సార్ కూడా ఆదేశాలు ఇస్తామని కూడా చెప్పడం జరిగినాయి. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ అలాంగ్ విత్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ పాపులేషన్ హ్యాపీ నేషనల్ ఓటర్స్. ఇక్కడ 15వ దేశీయ ఓటర్ జరుపుకుంటూ ఉన్నాం ఈరోజు ఓటర్స్ డేని. మనకు కలెక్టర్ గారు చెప్పినట్లుగా మేము డిగ్రీ కాలేజెస్లో అంతా కూడా కొంత ఒక క్యాంపెయిన్ లాగా పెట్టి స్టూడెంట్స్ని ఓటర్ రిజిస్ట్రేషన్ చేస్తాము. ఎందుకంటే మా పరిధిలో, మా యూనివర్సిటీ పరిధిలో ఉండేటువంటి 98 డిగ్రీ కాలేజెస్, అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి. వాటన్నిటిలో కూడా ఓటర్ డ్రైవింగ్ అనేది తప్పకుండా చేస్తాము. ఆ విధంగానే ఓటర్ డ్రైవింగ్ చేయడం ఒకటి, రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఒకటి, అలాగే పార్టిసిపేషన్ కూడా చేయాలి. ఈ మధ్యలో ఏమిటంటే ఓటింగ్ పర్సంటేజ్ కూడా తగ్గిపోతుంది. ఆ ఓటింగ్ పర్సంటేజ్ తగ్గకుండా అందరూ కూడా తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకొని 5 ఏళ్లకు వచ్చేటువంటి ఒక పండగలాగా దీన్ని చేసుకొని ఓటు హక్కును వినియోగించుకుని గవర్నమెంట్ని సెలెక్ట్ చేసుకోవడంలో మన వంతు కృషి చేయాలి. ఓటు హక్కును వినియోగించుకోవడం అనే దాన్ని సక్రమంగా నిర్వర్తించి ఈ సందర్భంగా అందరూ అందులో ఒక పార్టిసిపేట్ చేయాలని, మన దేశం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థని కాపాడే ఆయుధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.